సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి శిక్షణ కర్మాగారాలు భూగర్భ జలముల గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి అపూర్వ స్వాగతం పలికిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రిలే దీక్ష చేపట్టిన సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ నెల 14న మాదిగల ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అంబేద్కర్ సంఘ నాయకులు. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంట్లో రాష్ట్ర మంత్రి వివేక్ చాయ్ పే చర్చ. తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ భవనాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సిరిసిల్ల ప్రాంతంపై చేనేత జౌళి శాఖతో ఇక్కడి నేత కార్మికుల కోసం ఎంతో కృషి చేశామని కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారములు మరియు గనులు భూగర్భ జలముల శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈరోజు సిరిసిల్ల పర్యటనలో భాగంగా బహుజనుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ చౌక్ నుండి పెద్ద ఎత్తున కళాకారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 10 టీఆర్ఎస్ పాలనలో ఎలా దోచుకున్నారనేది ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని మంత్రి వెంకటస్వామి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల్ని ఏకం చేసి పోరాటం చేశామని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్ర ఏర్పాటు చేశారన్నారు. సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన సాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రశ్న చేయటం అవకాశం గ్రూప్ ఫోటో తీసుకుంటున్నా కొంచెం పట్టణానికి ఉన్న అనుబంధం గురించి వాళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. నేను వారి గురించి చెప్తే నాకు చాలా చిన్నగా వెంకటస్వామి గారి గురించి, ఎందుకంటే వారి యొక్క ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలని ఏదైతే ఒక నానుడితో దాన్ని అక్షరంగా సత్యం చేసిన పెద్దలు వెంకటస్వామి గారు అయితే వారి ఎదుగుదలలో నడుతూ ఎప్పటికప్పుడు వెంకటస్వామి గారు కానీ వారి సోదరులు వినోద్ గారు కానీ వినమ్రంగా విధేయత
ఆ గుడిసెల్లో ఉండే గుండెలతోని ఎంత బాగా అతుకుపోయి వాళ్ళ కష్టాలను వాళ్ళ కన్నీళ్లను తన ఒళ్ళో పెట్టుకొని వాళ్ళ కష్టాలను తీర్చే దిశగా వారు ఎదిగింది కాబట్టి వారికి గడ్డం పోయి గుడిసెలు వచ్చింది. ఈ దేశంలో చాలా మందికి చాలా బిరుదులు ఉంటారు. జాతీయ పితాని కొందరికి, మహాత్మా గాంధీ గారికి, గురుదేవుని రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి, ఇంకొందరికి డాక్టర్ అని, కొందరికి పద్మశ్రీ అని, కొందరికి పద్మవిభూషణ్ ఇస్తుంటారు. కానీ తండ్రికి ఇచ్చేది తండ్రి పాత్రకే బాపండం, లేకుంటే తండ్రి తర్వాత తండ్రి ఎవరంటే మన కాక అంటే చిన్న. అదే విధంగా కృష్ణ వెంకటస్వామి వారి కాక వెంకటస్వామి కూడా ఎందుకంటే ఆపన్నాథులకు ఆపన్నాథంగా ఉంటూ తన అందరి కష్టాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తన దగ్గర పెట్టుకొని ఒక తండ్రి లాగా ఒక కాక అయిపోయి వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్గొంటున్న కాక వెంకటస్వామి గారి యొక్క కనేడియన్ వెంకటస్వామి గారు వారు కూడా ఈ రోజు ఇంతింతై వడ్డింతై అన్నట్టుగా ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. కాకా వెంకటస్వామి కేవలం పేదల పక్షాన, కడు బలహీన పక్షాన, హరితల తీవ్ర పక్షానే కాకుండా ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతంలో 20-25% మంది దళిత కడు బలహీన వర్గాలు, పేదలు, హరితలు ఉంటారు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత కూడా తెలుసుకొని ఆ రోజు చాలా మంది పిల్లలు తెలంగాణ రాష్ట్రానికి మేము తీసుకొచ్చినట్టు చెప్పుకునేవారు. కానీ ఆ రోజు కాకా వెంకటస్వామి దగ్గరికి స్వయంగా నేను అనేక సందర్భాల్లో ఢిల్లీలో నాటవేలో వారి యొక్క నివాసం ఉండేది. పెద్దల దగ్గరికి వెళ్ళి తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు వారు ఆ రోజు ఏఐసిసి వద్ద అనేక సార్లు తెలంగాణ సాయంత్రం 4 హైదరాబాద్ మీటింగ్ రమ్మని ఆదేశాలు మనసులు వెళ్ళాలి. కానీ ఇదే జిల్లాలో పెద్ద మంత్రులు ఢిల్లీగా రావడం కాబట్టి వారి ఉన్నతసేపు ఉండాలనే జాబులో మన మధ్యలో ఉండే సందర్భం. ఇక్కడ నేను ఒక అంశాన్ని ఇదివరకు భక్తులు చెప్పే ప్రయత్నం చేయకుండా వివేక్ గారు శాసనసభ్యుడిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం చేసినటువంటి సేవల గురించి ఒకసారి చర్చించుకుంటుంది. ఓవైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో తెలంగాణ రావాలి కావాలని తెలంగాణ సకల జనులు రోడ్ల గురించి ధర్నా చేసిన సందర్భంలో వారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఉన్న ప్రభావితం కూడా వీళ్ళందరూ 8 మంది పార్లమెంట్ సభ్యులు గట్టిగా లోక్సభలో తెలంగాణ ధ్యానాన్ని నింపడమే కాకుండా మరోవైపు ముందు వివేక్ గారు వారికి ఉన్నటువంటి కలిగిన వివేక్ గారు నా గొంతే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకునే క్రమంలో వెలుగు పత్రికలు తీసుకొని వచ్చి V6 అనేటువంటి టీవీని కూడా తీసుకొని వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజల ముందుకై తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఆ పత్రికలు కూడా టీవీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కువ ఊపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఆర్థికంగా డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. ఆ డబ్బు ద్వారా సామాజిక న్యాయం చేయాలి, సామాజిక సేవ చేయాలి, సాంఘిక దురాచారం భూపోవాలని చెప్పేటువంటి లక్ష్యం రావడం గొప్పతనం. అలాంటిది ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న మంచి చెడులు కూడా ప్రజానికాన్ని తెలియపెట్టే ఒక ఛానల్ ఏర్పాటు చేయడం, పత్రికల ద్వారా కూడా వెంటనే కార్యక్రమాలు అమలు చేయడం కూడా అది వారి విశ్వాసం జరిగిందనేది మనం చూసినాం. ఈరోజు కూడా ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతున్నటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందజేయడంలో టీవీ కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం వేరుగా చూసుకున్న సందర్భాలను గుర్తు చేసుకుంటాం. ఇంతకుముందే వెంకట స్వామి గారి గురించి కూడా అనేక చెప్పడం జరిగింది. నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్ కాబట్టి నా వయసు 25 సంవత్సరాలు. వారితో పరిచయం ఏర్పడ్డారు. 1997లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా సిరిసిల్ల నియోజకవర్గం పెట్టుకునేందుకు వయసు చిన్నవాడు ఉన్నప్పుడు వారి దగ్గర తీసుకుని వారి ఆశీస్సులు అందిస్తుంది. భవిష్యత్తు రాజకీయంగా నీ ఆలోచన అందరూ కూడా గుర్తించుకున్నాం. కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో ఎన్ని సేవలు చేసినారని చెప్పి అందరూ కూడా
విషయాలు చెబుతూ వారు కోట వెంకటస్వామి గారు నేను కూడా మంచిగా గుర్తుంది. అప్పుడు జౌళి శాఖ మంత్రులలో ఉన్నప్పుడు ఈ సిరిసిల్లలో చాలా మంది జౌళి శాఖ కార్మికులు ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజులలో మంచి ప్యాకేజ్ జౌళి శాఖ కార్మికులకి ఇవ్వడం జరిగింది. నేను మునుగోడు బై ఎలక్షన్లో అక్కడక్కడ చాలా మంది పనిచేస్తున్నారు ఉన్నారు. ఆ క్యాంపెయిన్లో వెళ్ళినప్పుడు కూడా అందరూ కూడా గుర్తు చేసుకున్నారు, సార్ కాకా వెంకటస్వామి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలకు చాలా న్యాయం చేసినారని చెప్పి వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నారాయణరెడ్డి గారు కూడా చెప్పారు, కాకా వెంకటస్వామి గారు వాళ్ళు ఇంటి పేరే గంట లేకుండా గుడిసెల వెంకటస్వామి గారు అని చెప్పి ఆయన ఒక పేరు సంపాదించుకున్నారు. ఆది శ్రీనివాస్ గారు చెప్పారు, కాకా వెంకటస్వామి గారు నిరంతరం తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణలో న్యాయం జరుగుతుందని చెప్పి వారు కూడా చాలా చక్కగా చెప్పారు. గడ్డం నరసింహ గారు సత్యనారాయణ గారు, ఎందుకంటే మన సత్యనారాయణరావు గారు వారు మా నాన్నగారు మంచి స్నేహితులు, వాళ్ళిద్దరు కూడా కలిసి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం. అంటే ఇంత చరిత్ర ఉన్న వెంకటస్వామి గారి కొడుకు నేను కూడా నిరంతరం ఎంపీగా అయిన తర్వాత ఎలా కాకా వెంకటస్వామి గారు పనిచేస్తారో ప్రజల సేవ చేయాలని చెప్పి అదే దిశలో కూడా నేను నడుస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కూడా పార్లమెంట్లో కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తి తీసుకొని తెలంగాణ కోసం ఎట్లా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి ఆ రోజులలో పార్లమెంట్లో మా తెలంగాణ ఎంపీలందరూ కూడా మా అప్పన్న ప్రభాకర్ గారు, మల్లి అక్షయ్ గౌడ్ గారు, రాజకుమార్ రెడ్డి గారు, జగన్ గారు మేమందరం కూడా కలిసి తెలంగాణ ఎట్లా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజులలో కొట్లాడడం జరిగింది. మా కొట్లాట ఏదైతే పార్లమెంట్ అయిందో అది ఒక కీలకమైన విషయం అయిందనమాట. అప్పుడు తెలంగాణ నిర్ణయం తీసుకోవడంలో సోనియా గాంధీ గారు చాలాసార్లు చెప్పారు, నిజంగానే తెలంగాణ ఇంటి అందరూ కూడా మంచిగా కొట్లాడాలని చెప్పి చాలాసార్లు పబ్లిక్గా చెప్పడం జరిగింది. ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి వారు త్యాగాలు చేశారు వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఆ రోజులలో ₹1,00,000 ఇవ్వాలని చెప్పి ఆ రోజులో సిరిసిల్ల కూడా రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించాలి, అప్పుడు కేవలం ఒకటే ఒక కార్యక్రమం తెలంగాణ సాధించుకున్న తర్వాత మనందరికీ బాగుపడుతుందని చెప్పి మనమందరం కూడా ఆలోచనతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, ఈ 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ రాజ్య మార్గమే రాజమార్గమని జిల్లా జడ్జి పి నీరజ్ తెలిపారు. ఈరోజు జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్లో కక్షిదారులు తమ కేసుల్ని పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి పి నీరజ్ సూచించారు. ఇప్పటి వరకు జిల్లా పరిధిలో 883 కేసులను గుర్తించినట్లు, దీంట్లో 153 వరకు కేసులు రాజీతో పరిష్కరించనున్నారని, మిగతా వారు కూడా రాజీ మార్గం ద్వారా సూచించిన పరిష్కరించుకోదగిన కేసుల్ని రాజీ మార్గంతో పరిష్కరించుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి రాధికా జైస్వాల్, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్ పాల్గొన్నారు. శనివారం సెకండ్ సాటర్డే రోజు నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. మన హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సో ఈ లిటిగెంట్స్ అందరూ కూడా వాళ్ళ కాంపౌండబుల్ కేసెస్ అంటే కాంప్రమైజ్ కాదగిన కేసెస్ చట్టపరంగా వచ్చి కాంప్రమైజ్ చేసుకోవాలి. అన్ని సివిల్ కానీ, క్రిమినల్ కానీ, పార్టిషన్ సూట్స్, మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ ఇది ఒక మంచి అవకాశం. నేషనల్ లోక్ అదాలత్ వేదికగా కాంప్రమైజ్ చేసుకుంటే వాళ్ళందరూ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అన్ని రకాలుగా కూడా వాళ్ళు లాభపడతారు. ఇప్పటివరకు మన కోర్టులో 883 పెండింగ్ కేసెస్ కూడా ఐడెంటిఫై చేసినాం అన్ని కోర్ట్స్లో. 150 వరకు అయి ఉంటాయి ఆల్రెడీ కాంప్రమైజ్ అయినట్టుగా ఇన్ఫర్మేషన్. మిగతా కేసెస్ కూడా అందరూ వచ్చి చేసుకుంటే బాగుంటుంది. రాజీ మార్గమే రాజా మార్గం అని అంటారు కదా, అదే ఫాలో అయినా ఉండదు.
వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని, ఆమె ఆశయాల్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని, తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావితరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని చూపిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, రజక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడుల్ని నిరసిస్తూ సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. న్యాయవాదుల రక్షణ కోసం ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి న్యాయవాదులకు అండగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. కక్షిదారులకు నిష్పక్షపాతంగా న్యాయ సేవలు అందిస్తున్న న్యాయవాదులపై సమాజంలో దాడులు జరగడం హేయనీయమైన చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాది ఆవునూరు రమాకాంత్ రావులు పేర్కొన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. దాడులను తీవ్రంగా ఖండిస్తూ సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎప్పుడైతే న్యాయవాదుల మీద దాడి అన్నది జరిగిందో అది ఒక న్యాయ వ్యవస్థ మీద దాడి జరిగినట్టు. న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు ఒక్కలే భాగం కాదు, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు వారు మరియు న్యాయవాదులు అందరు కలిస్తేనే సమిష్టిగా జస్టిస్ అనేది బయటకు వచ్చేది. అలాంటి తీర్పులలో కూడా తీర్పు వచ్చిన వాటిల్లో అకారణంగా ఆఫీసులకు దౌర్జన్యంగా ప్రవేశించి న్యాయవాదులపై చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వరుస పరంపరగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో న్యాయవాదులపై అమానుషంగా, అక్రమంగా అగెనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వారిపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుచుతూ న్యాయవాదులను వారి సేవలను అడ్డుకొని అహింసా మార్గంలో న్యాయవాదులపై దాడికి దిగటం రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా ఖండిస్తుంది. అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే మేము తీసుకువస్తామని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ప్రభుత్వం ఏర్పాటు చేసి 21-22 నెలలు కావస్తున్నప్పటికీ కేవలం డ్రాఫ్ట్ బిల్లు ముసాయిదాను సిద్ధం చేసేందుకు ఒక కమిటీని వేసి ఆ కమిటీతో కాలయాపన చేస్తూ ఇప్పటికీ డ్రాఫ్ట్ ముసాయిదా బిల్లును కూడా తుది రూపంలో ఆమోదించక దాన్ని పెండింగ్ పెడుతూ అసలు ఫైనల్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఇట్లే తాత్సారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలల నుండి అనేకమైన న్యాయవాదులపై ఎన్నో మార్గాలలో ఎంతోమంది వ్యక్తులు అహింసా మార్గంలో దాడులు చేస్తూ న్యాయవాదులను గాయపరుస్తూ తీవ్రంగా వారు బెదిరించడం జరుగుతుంది.
ఇలాంటి న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి వస్తే ఏ ఒక్క న్యాయవాదిపై చేయి వేయాలన్నా ఒక్కటికి 1000 సార్లు ఆలోచించడం జరుగుతుంది. వాళ్ళు కక్షిదారులకు మేము న్యాయమైన సేవలు అందించడమే మా లక్ష్యంగా పనిచేస్తూ న్యాయవాదులందరము మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వ న్యాయవాదులం కూడా సర్వ జనానికి కక్షిదారులకు సర్వీస్ ఇస్తూ వారికి న్యాయం ఏ విధంగా చేయడం జరుగుతుంది అని మేము ఆలోచిస్తూ ఉంటే మా ఆఫీసులో కూడా ఏది అక్రమంగా ప్రవేశించి ఉదాహరణకు నిన్నగాక మొన్న సోమవారం ఉదయము ఏది బండారి సురేష్ బాబు గారిని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో న్యాయవాది గారిపై దాడి చేయడం జరిగింది. అలాగే అదే రోజు సాయంత్రం 7 నుండి 8 గంటల ప్రాంతంలో రాత్రి జహీర్ అలే అని సీనియర్ అడ్వకేట్ పై ఖమ్మంలో వారి ఆఫీసులోకి చొరబడి వారిపై అమానుషంగా ప్రవర్తించి ఆ వీడియోలు కూడా తీయడం జరిగింది. వారిపై 70 సంవత్సరాల పైచిలకు వయసు ఉన్నటువంటి న్యాయవాది గారిపై మూకుమ్మడిగా ఒక ముఠా ఏర్పడి ఒక 5-6 మంది 8 మంది వ్యక్తులు ఆఫీసులో చొరబడి దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడులను మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం ఏకగ్రీవంగా తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. త్వరలోనే ఇప్పుడు ఏది శీతాకాల సమావేశాల్లోనైనా ఏది తుది బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీలో న్యాయవాదుల రక్షణ చట్టానికి సంబంధించిన బిల్లును ఆమోదించి వెంటనే గవర్నర్ గారికి పంపించి ఆ యొక్క బిల్లును ఈ 25వ సంవత్సరం అక్టోబర్ మాసం లేదా నవంబర్ 1వ తేదీలోపు అమల్లోకి తెచ్చే విధంగా కృషి చేయవలసిందిగా మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరి పక్షాన కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుని హోదాలో నేను మరొకసారి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 14న మాదిగల ఆత్మీయ సమ్మేళనంను సిరిసిల్ల పట్టణంలోని కే కన్వెన్షన్లో నిర్వహించనున్నట్లు అంబేద్కర్ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈరోజు సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో కరపత్రాలు ఆవిష్కరణ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మాదిగ ఎమ్మెల్యేలందరికీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు అంబేద్కర్ సంఘం నాయకులు తెలిపారు. ప్రతి ఒక్క మాదిగ ఉపకుల సభ్యులందరూ విధిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ప్రభాకర్, గొల్లపల్లి పరశురాములు, నేదురు లక్ష్మణ్, నక్క నర్సయ్య, ఎరుపుల దేవయ్య, వంతర్పుల రాము, గడ్డం కిరణ్, జింకా శ్రీధర్, గుడిసె మనోజ్ కుమార్, గుండెటి రాజు తదితరులు పాల్గొన్నారు. గత నెలలో జరగవలసినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 14వ తారీఖు నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 14వ తారీఖు ఆదివారం రోజున మన మాదిగల ముద్దు బిడ్డలైనటువంటి మంత్రి గారు అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అట్లాగే 9 మంది ఎమ్మెల్యేలకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి ఒక్క మాదిగ సోదరులు, సోదరిమణులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరై అన్ని కుల సంఘాలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ చౌరస్తా నుంచి 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ఉంటుంది. అక్కడ నుండి కే కన్వెన్షన్ వరకు ర్యాలీ ఉంటుంది. కే కన్వెన్షన్లో మరి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి జిల్లాలోని ప్రతి ఒక్కరు తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 14 అనగా ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మాదిగల ఆత్మీయ సమ్మేళన కే కన్వెన్షన్లో బైపాస్ రోడ్లో కే కన్వెన్షన్లో ఆత్మీయ సమ్మేళనం, అదేవిధంగా మాదిగల మంత్రి అయినటువంటి వడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా 9 మంది ఎమ్మెల్యేలకు సన్మాన సభ ఉంటుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ సోదరులు, మాదిగ ఉపకులాలందరూ కలిసి అంబేద్కర్ చౌరస్తా కాడికి 12 వరకు వచ్చి అక్కడి నుండి బైక్ ర్యాలీ ఉంటుంది. కాబట్టి దయచేసి మాదిగ సోదరులంతా కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని వడ్డూరు లక్ష్మణ్ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలను పేరున అందరినీ కోరుతూ ఆనాడు 14వ తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో అందరూ కే కన్వెన్షన్కి రావాలని, అదేవిధంగా మధ్యాహ్నము మీటింగు జరిగిన తర్వాత భోజన కార్యక్రమాలు సుతా అక్కడనే కే కన్వెన్షన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరు రావాలని పేరున మాదిగ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై మాదిగ. ఆదివారం రోజున మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేస్తున్నటువంటి
ఎస్సీ మాదిగ ఎమ్మెల్యేలు అందరినీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎస్సీలు అందరూ కూడా మరి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతుంది. అదేవిధంగా అంబేద్కర్ గారికి కే కన్వెన్షన్ దాకా ర్యాలీ పోయి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో వారికి సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకేమన్నా సాధక బాధకాలు ఉంటే మన ఎస్సీలకు జరుగుతున్నటువంటి ఏమన్నా అన్యాయాలు ఉంటే అవన్నీ కూడా అక్కడ చెప్పుకోవడానికి ఒక వేదికగా తీసుకొని మన అందరం కూడా మరి ఎస్సీలకు ఏమి అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయం గురించి మనము అందరికీ మెమోరాండం ఇచ్చినా లేకుంటే మాట్లాడడం అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. కాబట్టి మాది ఎమ్మెల్యే అందరినీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలోని కాంగ్రెస్ సీనియర్ నేత గడ్డం నర్సయ్య ఇంట్లో రాష్ట్ర మంత్రి జి వివేక్ వెంకటస్వామి ఛాయ్పై చర్చ కొనసాగించారు. మంత్రి ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్ల కాంగ్రెస్ రాజకీయ నాయకులతో తనకు గొప్ప అనుబంధం ఉందని మంత్రి జి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత ఇంట్లో కాసేపు గడిపారు. వర్తమాన ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు. కుటుంబ సభ్యులకు ఆత్మీయ పలకరింపు చేసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మేము సక్సెస్ఫుల్గా చేస్తే మనల్ని కౌంటర్ చేయని పట్టుకోండి మీరు. మన పెళ్లికి ఇన్వైట్ చేసింది తంగలపల్లి మండలం అంకిరెడ్డిపల్లి బద్దెనపల్లి గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాలకు కాంగ్రెస్ నాయకులు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క భవనానికి సుమారు 12 లక్షల అంచనా వ్యయంతో మంజూరైనట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమైనదేనని మండల కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. భవనాలు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహం గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, డైరెక్టర్లు బాలు, పరశురాం, అంగన్వాడీ సూపర్వైజర్ సుస్మిత, మండల ఏఈ మహేష్, మండల విద్యాధికారి రాజు, నాయకులు లింగాల భూపతి, శ్రీకాంత్ గౌడ్, సుద్దాల శ్రీనివాస్, కల్లెం మధు, గుగ్గిల్ల అభి, ప్రశాంత్, మల్లేష్, ఎల్లయ్య మరియు గ్రామ అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాసినావా? ఇలా డేట్ వేసినావా? ఇలా వారం వేసినావా? వేసి ఫస్ట్ వాళ్ళ మా మామ పేరు బీర్ల భూమయ్య సన్నాఫ్. దాని తర్వాత విలేజ్ ఇట్లా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర కార్మిక శాఖ ఉపాధి శిక్షణ కర్మాగారాలు, భూగర్భ జలముల గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి అపూర్వ స్వాగతం పలికిన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు. ఈ నెల 13వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు.
న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా రిలే దీక్ష చేపట్టిన సిరిసిల్ల బార్ అసోసియేషన్ సభ్యులు. ఈ నెల 14న మాదిగల ఆత్మీయ సమ్మేళనంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన అంబేద్కర్ సంఘ నాయకులు. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంట్లో రాష్ట్ర మంత్రి వివేక్ చాయ్పై చర్చ. తంగళ్లపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీ భవనాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.